హలో ఫ్రెండ్స్, నేను మీ ముందుకి కొన్ని రకాల ఐడియాలతో అయితే వచ్చేసాను. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో గతంలో అయితే హౌస్ వైఫ్స్ రిలేటెడ్గా పెట్టుకొని చాలామంది యూట్యూబ్స్లో అయితే రకరకాలుగా మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అదేవిధంగా గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, లేదా ఎఫ్డీలు అయితే ఎలా వేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అని ఇలా రకరకాల వీడియోస్ అయితే చాలామంది ఇదివరకు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేనైతే కేవలం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తున్నాను. సో స్టూడెంట్స్ ఎవరికైనా కానీ, పేరెంట్స్గా మీరైనా కానీ ఈ వీడియో విన్నప్పుడు అవును ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా అని ఎవరికైనా ఏమాత్రం అనిపించినా కానీ ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకునేది ఒకటే, ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ పిల్లల్లో ఫార్వర్డ్గా ఉంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా కంప్యూటర్స్ లేదంటే ల్యాప్టాప్స్ లేదు మొబైల్లో ఎక్కువగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు తప్ప ఏది మంచి ఏది చెడు అని దానికన్నా కూడా కదలనకుండా ఒక్కచోటే ఉండి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు. సో అది కొన్ని సందర్భాలకైతే ఓకే, కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉంటే మాత్రం జీవితం చాలా బోర్గానే ఫీల్ అవుతుంది. సో మనకంటూ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మనకి కూడా ఒక మెంటల్ పర్పస్గా ఒక గ్రోత్ అనేది పెరగాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనము మన టాలెంట్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనీ ఎర్నింగ్ అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడో డిగ్రీలు వచ్చి మంచి టాలెంటెడ్గా అర్హత ఉన్న సమయం వచ్చినప్పుడే మనం ఉద్యోగం చేసుకొని సంపాదించుకున్నదే మన రూపాయి అని అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా మనకి ఒక సంపాదించుకునే విధానం అనేది తెలియాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, యాజ్ ఎ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా లేదు, మన మనుగడని మనము ఎవరున్నా లేకపోయినా ఎట్లా కొనసాగించవచ్చు అనే కాన్సెప్ట్ మీద అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా పేరెంట్స్కి మనం బర్డెన్ అవ్వకూడదు. అంతే మాదిరిగా మన వల్ల ఒక రూపాయి మనం సంపాదించి పెట్టడం వల్ల మన పేరెంట్స్కి కూడా ఎంతో రకంగా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మనం సంపాదించుకున్న రూపాయి యొక్క కష్టం విలువ ఏంటనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం రూపాయిని అప్పుడు ఖర్చు పెట్టాలా, పొదుపు చేయాలా, లేదా వృధాగా వేస్ట్ చేసుకుంటున్నామా, జల్సాగా ఉంటున్నామా అనేది కూడా ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో హాలిడేస్ని మనం ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు అనేది చెప్తున్నాం. సో హాలిడేస్లో ఒక పని అని అనుకోకుండా మనం సరదాగా ఎంజాయబుల్గా రకరకాలుగా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందులో ఆడ మగ అనేది ప్రస్తుతానికి ఏ తేడా లేదు. ఒకవేళ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అని అనుకుంటే లేడీస్ కొన్ని కంఫర్ట్గా ఉండొచ్చు, కొన్ని వర్క్స్ కొన్ని కంఫర్ట్గా ఉండకపోవచ్చు. సో అట్లానే కాదు, కానీ నేను చెప్పాలనుకునేది మాత్రం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు సపోజ్ మగపిల్లల్ని తీసుకుందాం అనుకోండి, హాలిడేస్ వచ్చినాయి అంటే ఎంతసేపు బలాదూరుగా గాలి తిరుగులు తిరగాలని దానికి ఫిక్స్ అయిపోతారు. ఆడుకోవడము, చేసుకోవడము ఇక్కడ తోటే ఉంటుంది. సో దానివల్ల ఓకే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, దానివల్ల ఏంటి ఏది మంచో ఏది చెడో ఏది బాధ్యత అనేది ఎలా తెలుస్తుంది. సో ఒక మనిషికి బాధ్యత తెలియాలి, డబ్బు విలువ తెలియాలి అని అంటే అది మనం చిన్నతనం నుంచి వాళ్ళకి అలవాటు చేస్తూనే తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్లో నేను చెప్పేది ఏంటంటే హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్ మినిమమ్ ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్కి ఖచ్చితంగా 2 months ఉంటుంది, ఖచ్చితంగా 1.5 months నుంచి 2 months వరకు ఉంటుంది. లేదు ప్రజెంట్ కాలేజీ స్టూడెంట్స్కైనా మినిమం 1 week టు లేదా 1.5 months ఎట్లాగో మొత్తానికైతే స్టూడెంట్స్ లైఫ్లో అయితే హాలిడేస్ రాకుండా అయితే ఖచ్చితంగా ఉండనే ఉండదు. హాలిడేస్ అనేవి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక మనీ ఎర్నింగ్ పీరియడ్ అనేది ఎట్లా పెట్టుకోవచ్చు, ఎట్లా చేసుకుంటే మనకి ఇన్కమ్ సోర్స్ పెంచుకోవచ్చు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే రిలాక్స్ టైం, హాలిడేస్ అంటే రిలాక్స్ టైం. సో ఆ రిలాక్స్ టైంని మనం లేజీగా డేస్ని గడిపేసే కన్నా మనలో ఉన్న టాలెంట్, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి స్కిల్ డెవలప్ అవుతుంది. సో నా దగ్గర కొన్ని రకాల ఐడియాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఐడియాని మీతో షేర్ చేసుకున్నాను. సో వినండి. ఫస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 to 8 మధ్యలో మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు. యాజ్ అ స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సైకిల్ అనేది కామన్గా ఉంటుంది. సో సైకిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేపర్ వేయచ్చండి. పేపర్ వేయచ్చు. లేంటి స్టాటస్గా ఎంత చదివి పేపరా అదా ఇదా అని అనుకోకూడదండి. మనము ఒక టైం పాస్ పర్పస్గా ఒక కొత్త పనిని హాలిడేస్లో ఏం నేర్చుకున్నాం,
దాని నుండి మనం ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకుందాం అనేది నా పర్పస్. సో ఆ పర్పస్గా చూసుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ ఒక 2 అవర్స్ కనుక మనకి కాదనుకొని మనం ఫిక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఒక పేపర్ అనేది వేసుకోవచ్చు. అలాగే పాలు, పెరుగు ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కూడా షాపులకు వేయడం కానీ హౌసెస్కి డోర్ టు డోర్ సెల్లింగ్ వేయడం కానీ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటి, మనకి టైము ఎర్లీ, దానివల్ల మనం ఒక టైంకి లెగుస్తాం, ఒక పర్పస్గా మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది వస్తుంది. సో మనకి ఒకటే చోట కాదు కాబట్టి సైకిల్ దొక్కుతూ 2-3 వీధులు తిరుగుతాం. దానివల్ల ఏమవుతుంది, కొంత మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ప్లస్ మనకి తెలియని వ్యక్తులు తెలుస్తూ ఉంటారు. సో మనం ఏంటనేది ఒక మనిషిని అంచనా వేసే స్కిల్ని కూడా ఈజీగా డెవలప్ అనేది ఇక్కడ ఈ బిజినెస్ పర్పస్గా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ మనం పేపర్స్ గురించి పాల ప్యాకెట్ల గురించి అనేసుకున్నాం, అయిపోయింది. సో కావాలి అనుకుంటే ఇంకా కొంచెం మనం కాస్త చదువులో టాపర్గా ఉండి కాస్త మనకి నాలెడ్జ్ గెయినింగ్ ఎక్కువ ఉంది, మనకు ఒక సబ్జెక్ట్ అంటే బాగా పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మనం చిన్నగా హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు మన జూనియర్స్కి. అంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్ అయితే దాటి వచ్చేస్తారో ఆ క్లాస్కి ముందు క్లాస్ పిల్లలకి కానీ అంతకు ముందు క్లాస్ పిల్లలకి బిలో సెక్షన్ పిల్లలందరికీ కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. హై స్కూల్ సెక్షన్ పిల్లలు, లోయర్ క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవచ్చు. అది బయట అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, మీరు మినిమం ఛార్జ్ కింద పెట్టుకోవచ్చు. అలాగే పేరెంట్స్ కూడా ఇంట్లో అల్లరి చేస్తున్నారు, అమ్మో వీళ్ళు అల్లరి పడలేము, వీళ్ళు కనీసం వెళ్తే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు అని పేరెంట్స్ కూడా పంపుతారు. సో దానివల్ల కూడా మనం కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు 10th క్లాస్ ఇంటర్ చదివే పిల్లలైతే 10th క్లాస్ వాళ్ళకు కూడా వెళ్ళి, కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళ యొక్క టాలెంట్, ఏ సబ్జెక్ట్లో టాలెంట్ ఉందో వాళ్ళ స్టడీ అవర్స్ కింద రోజుకి ఒక 1 అవర్ 2 అవర్స్ చెప్తాము, మాకు ఇంత ఇన్కమ్ అయితే పాకెట్ మనీ కింద లేదా మాకు ఇంత ఇవ్వండి, శాలరీ కింద ఇవ్వండి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కూడా. సో ఈ విధంగా కూడా మనం ఒక ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవచ్చు. దీనివల్ల మన సబ్జెక్ట్ మీద స్కిల్ పెరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి మనం ఎంత అర్థవంతమయ్యేలాగా చెప్తున్నామో, ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మనలో మనకే అవతల వాళ్ళని ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా మనం ఎంతవరకు మాట్లాడచ్చు అనేది కూడా మనకంటూ ఒక టాలెంట్ని మనంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇంకో పద్ధతి. ఇది నెంబర్ 2. ఇక తర్వాత నెంబర్ 3, మనకంటూ ఏదైనా మన పేరెంట్స్కి ఏదైనా బిజినెస్ ఉన్నా, లేదా ఏదైనా కిరాణా షాప్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా టిఫిన్ సెంటర్ కానీ, మార్నింగ్ అవర్స్లో టిఫిన్స్ కూడా మనం సేల్ చేయొచ్చు. మనకున్న నాలెడ్జ్ తోటి సరదాగా టిఫిన్ని సేల్ చేయొచ్చు. రోజుకు ఒక ఏరియా పెట్టుకొని సేల్ చేయడం కానీ, లేదంటే పర్టికులర్ ఒక బండి పెట్టుకుని అక్కడే మనం ఉండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడము అట్లా కూడా చేయొచ్చు. దానివల్ల కూడా మనం ఎంతో కొంత ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒక వ్యక్తికి సర్వింగ్ చేయడం తెలుస్తుంది, ఏ వ్యక్తికి ఎట్లాంటిది నచ్చుతుంది, మనం ఎట్లా పెట్టచ్చు, అవతల వాళ్ళు ఏది ఆశించి వస్తున్నారు, ఏ టేస్ట్ కావాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఒక స్కిల్ అనేది మనలో ఒక ఐడియాలజీని డెవలప్ చేస్తుంది. మనకి ఎంత బెటర్గా చేయొచ్చు అనే ఆలోచనలు కూడా మనలో డెవలప్ అవ్వడానికి కూడా ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో టిఫిన్స్ అవ్వచ్చు. లేదు మన దగ్గర ఇంకొంచెం కాస్త క్యాల్కులేషన్ బాగా వేస్తాము, మనీ పర్పస్గా కొంచెం బాగానే చూడగలుగుతాము, కమ్యూనికేట్ చేయగలుగుతాము, అది ఇది అని అనుకుంటే ఒక బిల్లింగ్ సెక్షన్లో ఎక్కడైనా పార్ట్ టైం కింద ఒక 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే చేసేలాగా, అదాగని చెప్పి హోల్ డే అంతా వర్కింగ్ డే పెట్టుకోమని నేను అనను. సో మీకు నచ్చిన ఏ పనినైనా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఇట్లాగా పెట్టుకొని, దానివల్ల ఏంటంటే ఒక కొత్త పని నేర్చుకున్నట్టు ఉంటుంది. అలాగే కొంతమంది తెలియని వ్యక్తులతో మనం ట్రావెల్ అవుతాము, అదేవిధంగా కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటారు, ఒక కొత్త పని నేర్చుకుంటారు, మీలో మీకు ఒక స్కిల్ అనేది తెలియకుండానే డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇక ఇంకొకటి 4th పర్పస్కి వచ్చేటప్పటికి సేల్స్ అనమాట. సేల్స్ వచ్చేటప్పటికి మనం ఎవరి దగ్గర నుంచైనా కొంత పెట్టుబడి పెట్టి కొంత సరుకు కొనుక్కొని మనమే బాస్గా ఉంటూ నలుగురికి దాన్ని డోర్ టు డోర్ సెల్లింగ్ చేయడం ద్వారా కూడా కొంత మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ఒక సేల్ పర్పస్ వచ్చేటప్పటికి రోజుకు ఒక ఏరియా పెట్టుకోవడం, రోజుకు ఒక ఊరు పెట్టుకోవడం వల్ల మనము పర్టికులర్గా పని కట్టుకొని ఊరే వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి అనడానికి బోలెడన్ని లెక్కలేసుకుంటాం. డబ్బులు ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. దీనికి అలా కాకుండా ఒక పని పర్పస్గా ఒక వేరే ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఆ లొకాలిటీలో తిరగడం వలన అక్కడ వాళ్ళ ఏరియాకి ఏవైతే ఎక్కువ నచ్చుతాయి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎట్లా కొనుక్కుంటారు ఏంటి అనేది ఒక ఐడియాలజీ అనేది ఈజీగా వస్తుంది. ఒక సేల్స్ని ఒక ఏరియాలో ఎక్కువ ఏం సేల్ అవుతుంది, మనం ఎంతవరకు సేల్ చేయొచ్చు అనేది కూడా ఒక ఐడియాని, ఒక కమ్యూనికేషన్ అనేది మనకి పెరుగుతుంది. సో దీని ద్వారా సేల్స్ పర్పస్గా కూడా మనం జాబుల్ని చూసుకోవచ్చు. అట్లాగే మనకి ఈ ఇండోర్ గేమ్స్ అనేటప్పుడు పిల్లలు వచ్చేటప్పటికి చాలామంది గేమ్స్ మీద సమ్మర్ అనేటప్పటికి గేమ్స్ అంటారు. సో కొంతమందికి కొన్ని గేమ్స్ బాగా టాలెంటెడ్గా ఉంటాయి. సో కొన్ని బాగా గేమ్స్ ఆడగలుగుతారు. కొంతమంది క్యారమ్స్ ఆడతారు, కొంతమంది చెస్ ఆడతారు, కొంతమంది షటిల్ ఆడతారు, కొంతమంది బ్యాడ్మింటన్ ఆడతారు. ఇట్లాగా ఒక ఫోకస్డ్ గేమ్ ఏదన్నా ఉంటే ఒక ఏరియాలో మనకి వీధికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఏరియాలో కొంత ప్లేస్ అనేది ఖచ్చితంగా ఖాళీ ఉంటుంది. అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఏరియాని తీసుకొని అక్కడ గేమ్స్ లాగా మెంబర్షిప్ కండక్ట్ చేసుకోవడం, లేదా ఇక్కడ నెట్ ద్వారా, లేదా మేము స్పాన్సర్ చేస్తాం షటిల్కి ఇంత, బ్యాట్కి ఇంత, ఇట్లా గేమ్ ఆడుకుంటే ఇంత అని చెప్పేసి అట్లా కూడా మనము మన వస్తువుల్ని రెంటెడ్ లాగా ఇస్తూ కూడా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే గేమ్లో వస్తున్న స్కిల్స్ని కూడా మనం డెవలప్ చేసేయచ్చు, మనము చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు తెలియని వాళ్ళకి కూడా ఆ స్కిల్ని నేర్పించడం వల్ల కూడా మనం ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం చాలా డెవలప్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా అనేది ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ యొక్క ఐడియాలజీ కనుక ఖచ్చితంగా స్టూడెంట్స్కి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మనం నీతిగా, నిజాయితీగా, చాలా తెలివిగా సంపాదించుకునే ఏ రూపాయి అయినా కానీ చాలా ఇదిగా ఉంటుంది. ఆ కష్టపడి సంపాదించిన రూపాయి వల్ల మనకి డబ్బు విలువ పెరుగుతుంది, బాధ్యత అంటే అర్థమవుతుంది. అదేవిధంగా మన బడ్జెట్లో ఎలా బతకాలనే విషయం కూడా ప్రజెంట్ స్టూడెంట్స్కి అదొక సబ్జెక్ట్ లాగా కూడా అర్థమవుతుంది. సో